కరీంనగర్ జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. రహస్యంగా రీఫిల్లింగ్ చేస్తున్న పలు దుకాణాలపై పోలీసులు సోదాలు చేసి పెద్ద సంఖ్యలో గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ముమ్మరం చేయడంతో అక్రమ నిర్వాహకులు భయోందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే నిబంధితులపై కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్లను ఇటు ఓటాల లోపల స్వాధీనం సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు స్టీఫెన్ రాజేంద్ర సార్ గారి ఆదేశాల అనుసారం ఎస్పీ శశిధర్రావు సార్ మరియు ఓఎస్డీ ప్రభాకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరగడం అనేది ఓన్లీ కరీంనగరే కాదు, తెలంగాణ అంతటా ఎక్కడ ఉన్నా డొమెస్టిక్ను కమర్షియల్గా వాడడం నిషేధం. ఇది తప్పు. అట్లాంటిది మాత్రం ఈ గ్యాస్ కొరత వలన ఎవ్వరు కూడా వాడినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అవుతుంది. ఏ హోటల్ కానీ రిఫిల్లింగ్ కానీ ఎక్కడైనా అవుతుంది. ఇప్పుడు టవర్ సర్కిల్ దగ్గర రిఫిల్లింగ్ చేసుకుంటూ పట్టుకున్నాం. ఇక్కడ 2 హోటళ్లలో పట్టుకున్నాం. తదుపరి వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకుని కేసులు చేయడం జరుగుతుంది. ఎన్ని పట్టుకున్నారు? ఇప్పటి వరకు అయితే ఒక 23 సిలిండర్లు ఇక్కడ దొరికినాయి. పెద్ద హోటల్స్లలో, స్టార్ అట్లాంటి హోటల్స్లలో మీరు రైడ్ చేస్తలేదా అంటుంది? తప్పకుండా చేస్తాం. అది స్టార్ హోటల్ కానీ ఏ హోటల్ అని కానీ ప్రతిది ఏది అయినా చేయడమే. అది మా ఓన్లీ వీళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేది మాకు ఎవ్వరి మీద భేదం లేదు. సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు స్టీఫెన్